హలో అండి. మా పాప ఎప్పటినుంచో కూడా వెజ్ మంచూరియా చేయమని అడుగుతోందండి. సో, ఈరోజు నేను మా పాప కోసం వెజ్ మంచూరియా చేశానండి. ఏం లేదండి, ఇది చాలా సింపుల్. దీనికోసం మనం క్యాబేజీ ఇంకా క్యారెట్‌ని సన్నగా తురుముకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఇంకా కారం, ఉప్పు మీ రుచికి సరిపడా తీసుకోవాలి. అలా తీసుకొని మొత్తం కూడా మంచిగా బాల్స్ లాగా ముద్దగా కలుపుకోవాలన్నమాట. మనకి బాల్స్ అయ్యేంత కన్సిస్టెన్సీ లాగా చేసుకొని ముద్దగా కలుపుకోవాలి. అలాగే చిన్న చిన్న బాల్స్గా చేసుకొని డీప్ ఫ్రైలో డీప్ చేసుకోవాలి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన మనకి కాగినట్టు అనిపిస్తాయి, కానీ లోపల మాత్రం పచ్చిగా ఉండిపోతుంది. అందుకే వాటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి. నాకు ఈ మంచూరియా అని వినగానే చిన్నప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మా పిన్ని మంచిగా మంచూరియా ఇంకా నూడిల్స్ స్ట్రీట్ స్టైల్, దాబా స్టైల్ లాగా చేసి పెట్టేదన్నమాట. సో నేను ఇవి చేసుకుంటూ నా చిన్ననాటి జ్ఞాపకాలని, నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తినే మంచూరియాని అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాను. సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ బాల్స్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ఇంకా ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేసుకొని, అలాగే సాస్, మనము మెయిన్ ఈ మంచూరియాలో కూడా యూజ్ చేయవలసినవి సాస్లండి. దీనిలో చిల్లీ సాస్, టమోటా సాస్, సోయా సాస్, ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ మూడింటిని వేసి, ఇవన్నీ కూడా మీ రుచికి సరిపడా తీసుకోండి. బాగా కారం ఇష్టపడే వాళ్ళు లైట్గా మిరియాల పొడి ఇంకా గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను మీడియం కారం ఇష్టపడతాను కాబట్టి నేను అవన్నీ చాలా తక్కువగా తీసుకున్నాను. అంతే, ఫైనల్గా పుదీనాతో చక్కగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అండి. నేను ఇది ఈరోజు స్నాక్గా మా పాప కోసం చేశాను. మా పాప బ్యాడ్మింటన్ నుంచి రాగానే ఇద్దరం కలిసి చక్కగా ఆరు బయట కూర్చొని అలా తింటూ ఉంటే ఎంత హాయిగా ఉందో కదా. ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ తింటుంటే ఉంటుంది మజా. ఆహా, ఏమి రుచి అనిపిస్తోంది కదా. సో మీరు కూడా మంచూరియా ఎప్పుడైనా ట్రై చేశారా? మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో రాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.